Welcome to Alpha Academy. In this video, we say about proportional equivalence. అంటే proportional equivalences అంటే ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఇందులో 3 ఈక్వలెన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ టాటాలజీ, సెకండ్ వన్ కాంట్రడిక్షన్ అండ్ థర్డ్ వన్ కాంటిజెన్సీ. టాటాలజీ అంటే ఏంటి? ఫస్ట్ వన్, ఏ కాంపౌండ్ ప్రపోజిషన్ దట్ ఈస్ ఆల్వేస్ ట్రూ ఈస్ కాల్డ్ టాటాలజీ. అంటే ఏంటి? ఒక కాంపౌండ్ ప్రపోజిషన్ తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆల్వేస్ ట్రూ. అంటే ఈ లాస్ట్ అంటే ఈ మన ట్రూత్ టేబుల్లో లాస్ట్ కాలము అన్ని ట్రూ వాల్యూసే రావాలి. అప్పుడు ఎప్పుడైతే ట్రూ వాల్యూస్ వస్తాయో దెన్ వి సే దట్ ఇట్ ఈస్ ఏ టాటాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ పీ కప్ నెగేషన్ పీ. ఇప్పుడు చూడండి, పీ తీసుకోండి, ట్రూ ఫాల్స్. నెగేషన్ పీ, ట్రూకి ఏంటి ఫాల్స్, ఫాల్స్కి ఏంటి ట్రూ. అయితే పీ కప్ నెగేషన్ పీ అంటే పీకప్ నెగేషన్ పీ తీసుకుంటే ఆర్ మాట. ఆర్లో ఏంటి? 2 ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, మిగతా అన్ని ట్రూ. సో ఆ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి? ట్రూ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ టాటాలజీ. నెక్స్ట్ కాంట్రడిక్షన్. ఏ కాంపౌండ్ ప్రపోజిషన్ దట్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంట్రడిక్షన్. అంటే ఏంటి? ఎప్పుడు తండ్రి లాస్ట్ కాలము అన్ని ఫాల్స్ రావాలన్నమాట, ఫాల్స్ వాల్యూస్ రావాలి. సో అప్పుడు దాన్ని ఏమంటాము? పీ నెగేషన్ పీ అని తీసుకున్నాం అనుకోండి, ఎండ్ తీసుకున్నాం అనుకోండి, అవన్నీ ఎలా వస్తాయి? ఎఫ్లే వస్తాయి అన్నమాట. ఎండ్ అంటే ఏంటి? 2 ట్రూ వాల్యూస్ ఉంటేనే ట్రూ, మిగతా అన్నీ ఎలా ఉంటాయి? ఫాల్స్ అని అంటాం. నెక్స్ట్ కాంటిజెన్సీ. కాంటిజెన్సీ అంటే ఏంటంటే ఏ కాంపౌండ్ ప్రపోజిషన్ దట్ ఈస్ నెయిదర్ టాటాలజీ ఆర్ కాంట్రడిక్షన్. అంటే ఏంటి? ఒక కాంపౌండ్ ప్రపోజిషన్ అనేది నెయిదర్ టాటాలజీ అంటే ఏంటి? టాటాలజీ అన్న అవ్వాలి, కాంట్రడిక్షన్ అన్న అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటాము? కాంటిజెన్సీ అని. అంటే ట్రూ ఎఫ్ కలిసి ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ పీ ఇంప్లైస్ క్యూ, పీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యూ. అప్పుడు ఏమవుతుంది? పీ కమ్మ క్యూ కింద తీసుకున్నాం అనుకోండి, పీ ఇంప్లైస్ క్యూ, పీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యూ. మొత్తం ఇవన్నీ కనుక చేస్తే అప్పుడు ఏమవుతుంది? ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ. అంటే ఫాల్స్ ట్రూలు కలిసి ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఉన్నదాన్ని ఏమంటాము? కాంటిజెన్సీ అంటాం. అంటే చూడండి, టాటాలజీ అంటే ఏంటి? లాస్ట్ కాలము అంతా ఎలా రావాలి? ట్రూ వాల్యూస్ మాత్రమే రావాలి. అదేవిధంగా కాంట్రడిక్షన్ ఏంటమ్మా? ఫాల్స్ వాల్యూస్ రావాలి, లాస్ట్ కాలం అంతా ఫాల్స్ వాల్యూస్ రావాలి. సో దాన్ని ఏమంటాము? కాంట్రడిక్షన్ అని అంటాము. అదేవిధంగా కాంటిజెన్సీ అంటే ఏంటి? ఏ కాంపౌండ్ ప్రపోజిషన్ దట్ ఈస్ నైదర్ ఏ టాటాలజీ నార్ ఏ కాంట్రడిక్షన్. ఎప్పుడైతే టాటాలజీ కాంట్రడిక్షన్ అయ్యిందో వెంటనే దాన్ని ఏమంటాము అంటే ఒక కాంటిజెన్సీ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ టాటాలజీ, కాంట్రడిక్షన్ అండ్ కాంటిజెన్సీ. నెక్స్ట్ లాజికల్ ఈక్వలెన్సెస్ అంటే ఏంటి? లాజికల్ ఈక్వలెన్స్ అంటే ఏంటంటే కాంపౌండ్ ప్రపోజిషన్స్ దట్ హ్యావ్ ద సేమ్ ట్రూత్ వాల్యూస్ ఇన్ ఆల్ పాసిబుల్ కేసెస్ ఆర్ కాల్డ్ లాజికల్లీ ఈక్వలెంట్. ఈ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనేది సేమ్ ట్రూత్ వాల్యూస్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ రెండే కదా. ఆ పాసిబుల్ కేసెస్ అన్నిటిని ఏమంటాము? లాజికల్లీ ఈక్వలెంట్ అని అంటాం. The compound propositions P and Q are called logically equivalent if P if and only if Q is a tautology. అంటే ఏంటి? P if and only if Q అనేది టాటాలజీ అనేది ఎప్పుడు అవుతాం అంటే దాన్ని ఎప్పుడైతే లాజికల్లీ ఈక్వలెంట్ అని ఎప్పుడు అంటామంటే అది టాటాలజీ అయినప్పుడు మాత్రమే. ద నొటేషన్ P is equal to Q denotes that P and Q are logically equivalent. అంటే ఏంటి? ఈ సింబల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సింబల్ ఈ రకంగా కూడా చూపిస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ టు డినోట్ లాజికల్లీ ఈక్వలెన్స్ అంటాం. అంటే లాజికల్లీ ఈక్వలెంట్ అనేదాన్ని అంటే ఏంటి? లాజికల్లీ ఈక్వలెంట్ అంటే ఏంటి? సేమ్ ట్రూత్ వాల్యూస్ కలిగి ఉండాలి. టాటాలజీ అంటే ఏంటి? సేమ్ ఈక్వల్గా కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ టేబుల్లో ఏంటంటే ఇవన్నీ మామూలుగా రూల్స్, లాస్ అవి లాజికల్ ఈక్వలెన్స్. అయితే ఇది వితౌట్ ట్రూత్ టేబుల్ చేసినప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, పీ క్యాప్ టీ ఈజ్ ఈక్వల్ టు పీ, ఐడెంటికల్ ఈక్వల్ టు పీ. దీని ఐడెంటిటీ లాస్ అంటాం. పీ కప్ టీ అంటే ట్రూత్ వాల్యూ, ఎఫ్ అంటే ఫాల్స్ వాల్యూ. పీ అనేది ఏంటి? ప్రపోజిషన్ ఆర్ స్టేట్మెంట్. ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు పీ అయితే దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ లాస్. అదేవిధంగా సెకండ్ ఈక్వలెన్స్ చూడండి, పీ కప్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ, పీ క్యాప్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. దీన్ని డామినేషన్ లా అని అంటాం. వీటికి మీకు ప్రూఫ్ అక్కర్లేదు, ఓన్లీ చదువుకుంటే చాలు, మీకు గుర్తుంటే చాలు. అదేవిధంగా
ఐడెంపొటెంట్లో ఏంటి, పీ కప్ పీ ఈజ్ ఈక్వల్ టు పీ, పీ క్యాప్ పీ ఈజ్ ఈక్వల్ టు పీ. అంటే ఏంటి, పీ నుంచి పీకి ఆర్ కానీ ఎండ్ కానీ కనెక్టివ్ వేసిన మళ్ళీ మనకి అదే సేమ్ ప్రిపోజిషన్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటాము, ఐడెంపొటెంట్లా అని అంటాం. ఇప్పుడు నెగేషన్ ఆఫ్ నెగేషన్ పీ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికల్ ఈక్వల్ టు పీ. అంటే డబల్ నెగేషన్లా అన్నమాట, డబల్ మాట ఇది. అంటే నెగేషన్కి మళ్ళీ నెగేషన్ వేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఒరిజినల్ పీ అనేది వచ్చేస్తుంది, ఒరిజినల్ స్టేట్మెంట్ ప్రిపోజిషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దెన్ వీ సే దట్ డబల్ నెగేషన్ లా అని అంటాం. తర్వాత పీ కప్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు క్యూ కప్ పీ, పీ క్యాప్ క్యూ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు క్యూ క్యాప్ పీ. అంటే దాన్ని ఏమంటాము, కామ్యుటేటివ్ లా అని అంటాం. అర్థమైందా, దాన్ని ఏమంటామమ్మా, కామ్యుటేటివ్ లా అని అంటాం. నెక్స్ట్ ఇవి అసోసియేటివ్ లా, సేమ్ పీ కప్ క్యూ కప్ ఆర్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు పీ కప్ క్యూ కప్ ఆర్, పీ క్యాప్ క్యూ క్యాప్ ఆర్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు పీ క్యాప్ క్యూ క్యాప్ ఆర్. అంటే ఏంటి, ఇదంతా ఏంటమ్మా, అసోసియేటివ్ లా అన్నమాట, సేమ్. అదేవిధంగా ఇక్కడ కాకపోతే మామూలుగా అయితే మనం రియల్ నెంబర్స్లో నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకుంటాం, ప్లస్ ఇంటూ కింద నేర్చుకుంటాం. ఇక్కడ మనకి నెగేషన్, ఇక్కడ మనకి కప్ క్యాప్ కనెక్టివ్స్ కాబట్టి వాటి ప్రకారం నేర్చుకుంటాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి, పీ కప్ క్యూ క్యాప్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ కప్ క్యూ క్యాప్ పీ కప్ ఆర్, పీ క్యాప్ క్యూ కప్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ క్యాప్ క్యూ కప్ పీ క్యాప్ ఆర్. అంటే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అని అంటాం. ఇప్పుడు నెగేషన్ ఆఫ్ పీ క్యాప్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, నెగేషన్ వేస్తే అన్ని దానికి వ్యతిరేకంగా మాత్రమే తీసుకోవాలి, అంటే ఆపోజిట్గా తీసుకోవాలి. నెగేషన్ వేస్తే ఏమవుతుంది, కప్ అవుతుంది కదా. తర్వాత నెగేషన్ క్యూ, అదే డిమార్గాన్స్ లా, నెగేషన్ ఆఫ్ పీ కప్ క్యూ అయితే నెగేషన్ పీ క్యాప్ నెగేషన్ క్యూ అవుతుంది. దాన్ని ఏమంటాము, డిమార్గాన్ లా అని అంటాం. ఇప్పుడు పీ కప్ క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ అవుతుంది. అదేవిధంగా పీ కప్ క్యూ ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, పీ అవుతుంది. దీన్ని అబ్జార్ప్షన్ లా అని అంటాం. పీ కప్ నెగేషన్ పీ ఈజ్ ఈక్వల్ టు టీ, పీ క్యాప్ నెగేషన్ పీ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. దీన్ని ఏమంటాము, నెగేషన్ లా అంటాం. అంటే ఏంటి, ట్రూత్ వాల్యూ టేబుల్ వాడకుండా మీరు సాల్వ్ చేయమంటే స్టేట్మెంట్స్ని వీటిని ఉపయోగించి మనం సాల్వ్ చేస్తాం, కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా మీకు గుర్తుండేలాగా చెప్తున్నాను. పీ కప్ క్యూని ఎలా రాయొచ్చు, ఐడెంటికల్ ఈక్వల్ టు నెగేషన్ పీ కప్ క్యూ, గుర్తుపెట్టుకోవాలి. పీ కప్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటికల్ ఈక్వల్ టు నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ. వీటి ప్రూఫ్స్ అక్కర్లేదు, మామూలుగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. P cup Q is identical equal to negation P implies negation Q. P cap Q is equal to negation of Q implies negation P. Negation of P implies Q is equal to P cap negation Q. P implies Q cap, P implies R is identical equal to P implies Q cap R. P implies R cap, Q implies R is equal to P cup Q implies R. P implies Q cup, P implies R is equal to P implies Q cup R. P implies R cup, Q implies R is equal to P cap Q implies R. ఇది లాజికల్ ఈక్వెన్సెస్ ఇన్వాల్వింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ టేబుల్లో చూడండి, ఇన్వాల్వింగ్ బై కండిషనల్, అవంతా కండిషనల్, ఇవేమో బై కండిషనల్ అన్నమాట. P if and only if Q is equal to P implies Q cap, Q implies P. P if and only if Q is identical equal to negation P if and only if negation Q. P if and only if Q is identical equal to P cap Q cup negation P cap negation Q. Negation of P if and only if Q is equal to P if and only if negation Q. ఇప్పుడు చూడండి, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, అవి అవసరం ప్రూఫ్స్ అక్కర్లేదు కానీ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ చూడండి, చిన్న ట్రూత్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. నెగేషన్ ఆఫ్ P కప్ Q అండ్ నెగేషన్ P క్యాప్ నెగేషన్ Q అనేవి లాజికల్లీ ఈక్వలెంట్ అని చూపండి అని అంటున్నాడు. అంటే ఏంటి, దీని యొక్క ట్రూత్ వాల్యూస్, అదేవిధంగా నెగేషన్ P క్యాప్ నెగేషన్ Q యొక్క ట్రూత్ వాల్యూస్ ఒకటే అని మనం చూపాలి. ఇప్పుడు P కమ్మ Q తీసుకోండి, 2 కాబట్టి 4 పాసిబుల్ ట్రూత్ వాల్యూస్ వస్తాయి, కేసెస్ ట్రూ, TF, FT, FF కింద తీసుకున్నాం. ఇప్పుడు P కప్ Q అంటే మీకు తెలిసిందే కదా, ఆర్ అంటే 2 ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని ట్రూ వాల్యూస్ వస్తాయి, సరిపోతుంది. ట్రూ F వచ్చింది. ఇప్పుడు దీనికి నెగేషన్ వేయాలి, P కప్ Qకి నెగేషన్ వేయాలి. నెగేషన్ వేయండి, ట్రూకి ఏమొస్తుంది F, ట్రూకి ఏమొస్తుంది F, అంతే కదా. ట్రూకి ఏంటి ఫాల్స్కి ఏమొచ్చింది, ట్రూ వాల్యూ వచ్చింది. ఓకేనా, ఇది LHS సైడ్. అంటే నెగేషన్ ఆఫ్ P కప్ Q అనేది వాల్యూస్ ఏమొచ్చింది, F T వచ్చింది.
ఇప్పుడు మనం ఏం కట్టాలి, నెగేషన్ P కట్టాలి, నెగేషన్ Q కట్టాలి, అదేవిధంగా నెగేషన్ P క్యాప్ నెగేషన్ Q అనేది చూడాలి. అప్పుడు ఏమవుతుంది, నెగేషన్ P అంటే ఏంటి, Pకి నెగేషన్ ఏంటి కదా, Pకి నెగేషన్ ఎఫ్ టీటీ, ఓకేనా. తర్వాత నెగేషన్ Qకి ఏంటి, ఎఫ్టీ. ఇప్పుడు దీనికి కప్ వేస్తామన్నమాట. కప్ వేస్తే ఏమవుతుంది, ఓన్లీ ట్రూ వాల్యూస్ ఉంటే మాత్రమే అది ట్రూ అవుతుంది, మిగతా అన్ని వాటిలో ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. అంటే ఫాల్స్ 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 ట్రూ. సో ఏమవుతుంది, ఐడెంటికల్ ఈక్వాలిటీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అయింది. అంటే ఈ రకంగా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అనేది చూడాలి. ఇందులో ప్రెమిసెస్ ఉంటాయి, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రూఫ్స్ ఇన్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఏంటంటే, ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఎస్టాబ్లిష్ ద ట్రూత్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, ప్రూఫ్స్ అనేది అది చేస్తుందన్నమాట. అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అంతేవిధంగా ట్రూత్ అనేది అంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది. అర్థమైందా, అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది చూద్దాం. ఆర్గ్యుమెంట్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది తీసుకుందాం. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఏ ప్రపోజిషనల్ లాజిక్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. అంటే సీక్వెన్స్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి మనకి కరెక్ట్గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చాయి, అంటే ఒక ఆర్డర్లో ఉండేవన్నమాట. ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఎండ్ విత్ ఏ కంక్లూజన్. All but the final proposition in the argument are called premises and the final proposition is called conclusion. అంటే ఏంటి, ఒక ప్రపోజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టేట్మెంట్స్ అనేది ఎలా ఉంటాయి, కంక్లూజన్లో ఉంటాయి కదా. అవి ఒక కంక్లూషన్లో ఉంటే అవి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక కంక్లూషన్ ఇవ్వాలి. సో ఫైనల్ ఒక ప్రపోజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆర్గ్యుమెంట్లు ఏమంటాము, ప్రెమిసెస్ అని అంటాము. అదేవిధంగా మరి దాని లాస్ట్ ఫైనల్ దాన్ని ఏమంటాము, కంక్లూజన్ అని అంటాము. An argument is valid if the truth value of its premises implies that the conclusion is true. ఒక ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ ద ట్రూత్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రెమిసెస్ ఇంప్లైస్ ద కంక్లూషన్ ఈస్ ట్రూ. అంటే ప్రెమిసెస్ తీసుకున్న ప్రతిదీ ప్రెమిసెస్ అంటే ఏంటి, ఫస్ట్లో మనం తీసుకునే ఆ స్టేట్మెంట్ మాట, అదన్నీ దేనికి లీడ్ చేయాలి, కంక్లూషన్ కూడా ట్రూ అని లీడ్ చేయాలి. మనం ఏదైతే రీజన్స్ తీసుకున్నామో, లాజికల్ రీజనింగ్గా తీసుకున్నామో, దాని కంక్లూషన్ కూడా, అంటే అవన్నీ తిరిగి కంక్లూషన్ కూడా అవి కరెక్ట్ ట్రూ అని చూపిస్తే కనుక దెన్ ఆ ఆర్గ్యుమెంట్ని వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అని అంట. ఇప్పుడు వ్యాలిడ్ అంటే ఏంటి, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఏ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్ P1, P2 and so on Pn called premises together with a proposition C called conclusion such that the implication అంటే ఏంటి, రూల్ ఏంటి, P1 cap P2 cap and so on cap Pn is implies C is a tautology. అర్థమైందా, అంటే ఏంటి, ఫర్ సపోజ్ వ్యాలిడ్, ఒక ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ అని ఎప్పుడు అంటాము అంటే, సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ తీసుకోండి. సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అంటే ఏంటి, P1 P2 P అండ్ సో ఆన్ Pn కదా. ఈ P1 P2 అండ్ సో ఆన్ Pn అనేది ప్రెమిసెస్ కింద తీసుకుందాం. అయితే వీడి కంక్లూషన్ ఎలా ఉండాలంటే, వాటి ఇంప్లికేషన్ అంటే క్యాప్తో సహా, అంటే P1 క్యాప్ P2 అండ్ సో ఆన్ Pn ఇంప్లైస్ సి, అంటే కంక్లూషన్కి అది ఇవ్వాలి. మొత్తం ఇదంతా ఏమవ్వాలి, టాటాలజీ అవ్వాలి. అంటే ఏంటి, అన్ని వాల్యూస్ టాటాలజీ అవ్వాలంటే కండిషన్ ఏంటి, అన్ని వాల్యూస్ ఏమవ్వాలి, ట్రూ వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ వెన్ ఎవర్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ప్రెమిసెస్ P1 P2 అండ్ సో ఆన్ Pn ఈజ్ ట్రూ, ఇట్స్ కంక్లూషన్ సి ఆల్సో ట్రూ. అదే చెప్తున్నాడు, ఒక వ్యాలిడ్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇట్స్ ప్రెమిసెస్ P1 P2 అండ్ సో ఆన్ Pn అనేది ట్రూ అయితే ఆటోమేటిక్గా కంక్లూషన్ కూడా ఏమవుతుంది, సి అయిపోతుంది. కంక్లూషన్ సి కూడా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో ఈచ్ ఇన్ఫరెన్స్ కెన్ బి రిటన్ యాజ్ అన్ ఇంప్లికేషన్ యాజ్ కంజంక్షన్ ఆఫ్ ప్రెమిసెస్ ఇంప్లైస్ కంక్లూషన్. ఇది కంజంక్షనే కదా, క్యాప్ అంటే ఏంటి, కంజంక్షన్ ఆఫ్ ప్రెమిసెస్ కదా. అంటే ఎండ్తో కలిపి మొత్తం అంతా చేస్తే, అంటే కంజంక్షన్ ఆఫ్ ప్రెమిసెస్ ఇంప్లైస్ కంక్లూషన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ సింబాలిక్లా చూడండి, ద కంక్లూషన్ ఈజ్ వ్యాలిడ్ వన్ ఇఫ్ ద ఇంప్లికేషన్ ఈజ్ ఏ టాటాలజీ. అంటే టాటాలజీ అయితే గనక టాటాలజీ అవ్వాలి. ఇక్కడ చూడండి, ద కంక్లూషన్ ఈజ్ ఏ వ్యాలిడ్ వన్ ఇఫ్ P1 P2 అండ్ సో ఆన్ Pn అనేది ఏమవ్వాలి, ఆఖరణ దాని రిజల్ట్ ఏమవ్వాలి, కంక్లూషన్ సి అవ్వాలి. అంటే వీటన్నిటి యొక్క కంజంక్షన్
సి కూడా ట్రూ అవుతుంది. ఇవన్నీ ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవుతుంది. అది దాన్ని అంటామన్నమాట ఈ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. an argument form is a propositional logic is a sequence of compound propositions involving propositional variables. అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది ప్రపోజిషనల్ లాజిక్లోంచి ఎలా తీసుకుంటాము అంటే ఆ కాంపౌండ్ ప్రపోజిషన్స్ అనేది ఏమవ్వాలి, ప్రపోజిషనల్ వేరియబుల్స్ కింద మారాలి. ఇన్వాల్వింగ్ ప్రపోజిషనల్ వేరియబుల్స్ అంటే ప్రపోజిషనల్ వేరియబుల్స్ అంటే ఏంటి, పీ, క్యూ, ఆర్ అండ్ సో ఆన్. ఇక్కడ P1, P2, P2 and so on, P3 and so on, Pn వరకు తీసుకుందాం. An argument form is valid if no matter which particular prepositions are substituted for the prepositional variables in its premises. The conclusion is true if the premises are all true. అంటే ఏంటి, ఇఫ్ నో మ్యాటర్ వ్యాలిడ్ అని ఎప్పుడు అంటాము అంటే ఈ ప్రపోజిషన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే గనక, ప్రెమిసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక ప్రపోజిషనల్ వేరియబుల్స్ కింద సబ్స్టిట్యూట్ చేస్తే కంక్లూషన్ ట్రూ అనేది ఎప్పుడవుతుంది, ప్రెమిసెస్ ఆర్ ఆల్ ట్రూ అంటే తీసుకున్న ప్రతి స్టేట్మెంట్, ప్రతి ఆర్గ్యుమెంట్ ఆర్ ప్రతి ప్రెమిసెస్ కూడా ఏమవ్వాలి, ట్రూ అవ్వాలి. ఇప్పుడు రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ప్రొవైడ్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ది స్టెప్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రూఫ్. అంటే ఏంటి, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఐడియా అవ్వచ్చు, కంక్లూషన్ అవ్వచ్చు, డ్రాన్ ఫ్రమ్ ఎవిడెన్స్ ఆర్ రీజనింగ్. అంటే ఒక రీజనింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఎవిడెన్స్ తీసుకున్నాం అనుకో, అది ఐడియా అవ్వచ్చు లేదంటే కంక్లూషన్ అయినా అవ్వచ్చు. సో ఇట్ ఈజ్ అబౌట్ ఇన్ఫరెన్స్. తర్వాత వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఇన్ఫరెన్స్. తర్వాత రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ చూడండి ఒకసారి టేబుల్, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవన్నీ ఊరికే జస్ట్ ఒక ఐడియా కోసం. రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఇవి, తర్వాత టాటాలజీ ఇది, తర్వాత నేమ్, వాటి నేమ్. ఇప్పుడు పీ కింద తీసుకున్నాం అనుకోండి, పీ ఇంప్లైస్ క్యూ బై క్యూ అనేది ఏమవుతుంది, టాటాలజీ పీ అంటే ఇవి ఓకే అవుతుంది అన్నమాట, ఇదంతా ఇన్ఫరెన్స్ అన్నమాట. నేమ్, మోడల్స్, పోయమ్స్ ఆర్ లా ఆఫ్ డిటాచ్మెంట్ అని కూడా అంటాం. ఇప్పుడు నెగేషన్ క్యూ కింద తీసుకున్నాం అనుకోండి, పీ ఇంప్లైస్ క్యూ బై నెగేషన్ పీ అంటే నెగేషన్ క్యూ క్యాప్ పీ ఇంప్లైస్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ అంటే మోడస్ టాలెన్స్ ఆర్ లా ఆఫ్ కాంట్రాపోజిషన్, అది కూడా అవ్వచ్చు. పీ ఇంప్లైస్ క్యూకి చూడండి, క్యూ ఇంప్లైస్ ఆర్ అయితే పీ ఇంప్లైస్ ఆర్ కదా, ట్రాన్సిటివ్. సో పీ ఇంప్లైస్ యూ క్యాప్ క్యూ ఇంప్లైస్ ఆర్ అంటే ఏమొస్తుంది, పీ ఇంప్లైస్ ఆర్ వస్తుంది అండి. దీన్ని హైపోథెటికల్ సిలాజిమ్ ఆర్ ట్రాన్సిటివ్ రూల్ అని కూడా అంటాం. అదే ఫోర్త్ వన్, పీ కప్ క్యూ నెగేషన్ పీ బై క్యూ, పీ కప్ క్యూ క్యాప్ క్యూ ఇంప్లైస్ క్యూ, ఇదేంటి డిస్జంక్టివ్ సిలోజిజం. తర్వాత పీ బై పీ కప్ క్యూ అంటే ఏంటి, పీ ఇంప్లైస్ పీ కప్ క్యూ అంటే ఏంటి, ఎడిషన్. ఓకేనా, పీ క్యాప్ క్యూ బై పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పీ క్యాప్ క్యూ ఇంప్లైస్ పీ అంటే ఏంటి, సింప్లిఫికేషన్. తర్వాత పీ క్యూగా అయితే పీ క్యాప్ క్యూ కింద వేసుకున్నాం అనుకోండి, పీ క్యాప్ క్యూ అంటే దట్ ఇంప్లైస్ పీ క్యాప్ క్యూ కింద రాయొచ్చు అంటే కంజంక్షన్. తర్వాత రిజల్యూషన్ పీ కప్ క్యూ అంటే ఏమని రాయొచ్చు, నెగేషన్ పీ కప్ ఆర్ బై క్యూ కప్ ఆర్ అంటే ఏంటి, పీ కప్ క్యూ నెగేషన్ పీ కప్ ఆర్ అంటే క్యూ కప్ ఆర్ అంటే దాన్ని రిజల్యూషన్ అని అంటాం. ఇవి మెయిన్ మామూలు టాటాలజీకి సంబంధించినవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు చూడండి, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే ఎస్టాబ్లిష్ ద వెలిడిటీ ఆఫ్ సమ్ రిలేటివ్లీ సింపుల్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్స్ కాల్డ్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. అంటే వెలిడిటీ ఎస్టాబ్లిష్ అంటే వెలిడిటీ అనేది సమ్ సింపుల్ ఆర్గ్యుమెంట్ ఫామ్లో రాసామనుకోండి, ఎస్టాబ్లిష్ చేయగలిగామనుకోండి, ఆ వెలిడిటీని ఏమంటాము, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అని అంటాం. దీస్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ టు కన్స్ట్రక్ట్ మోర్ కాంప్లికేటెడ్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఫార్మ్స్. అంటే ఏంటి, ఈ రూల్స్ని ఇన్ఫరెన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. అది ఎలాగా, బిల్డింగ్ బ్లాక్స్ టు కన్స్ట్రక్ట్ మోర్ కాంప్లికేటెడ్ అంటే ఏంటి, చాలా కష్టమైన వాటిని చక్కగా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో బిల్డ్ చేసి వాటి ఆర్గ్యుమెంట్ ఫార్మ్స్లో రాస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పీ, ఇది చూడండి, పీ ఇంప్లైస్ క్యూ బై క్యూ. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, యూజింగ్ దిస్ నోటేషన్ ద హైపోథెసిస్ ఆర్ రిటర్న్ ఇన్ ఏ కాలమ్ followed by the horizontal bar followed by the line that begins with the therefore అనే సింబల్ and ends with a conclusion. ఇక్కడ చూడండి, ఒక హారిజాంటల్ అంటే వెర్టికల్గా రాయగలిగింది మనం మామూలుగా అయితే టేబుల్ ఫామ్లో వేస్తాం కదా, ఇక్కడ అలా కాదు, ఒక హారిజాంటల్ బార్ కింద రాసి దాన్ని హారిజాంటల్ బార్ కింద వేసి అది దేర్ ఫోర్ అంటే ఏంటి, నువ్వు కంక్లూషన్ ఇస్తున్నమాట. దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటి, కంక్లూషన్, క్యూ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ వెలిడిటీ ఆఫ్ ఏ ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్ని ఎలా చేస్తాము, వెలిడిటీ అనేది ఎలా చూస్తాము. ఇట్ ఈస్ బిలో ఫ్రీజింగ్ నౌ అంటే దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎయిదర్ బిలో ఫ్రీజింగ్ ఆర్ రైనింగ్ నౌ
అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇట్ ఈస్ బిలో ఫ్రీజింగ్ నౌ, ఫ్రీజింగ్ కన్నా తక్కువగా ఉంది. అయితే అక్కడ మనం ఏం చెప్పొచ్చు, అయితే ఫ్రీజింగ్ అవ్వచ్చు లేదా రైనింగ్ నౌ అంటే వర్షం అన్న కురవచ్చు. Let P be the preposition of it is below freezing and Q be the preposition of it is raining now. Then this argument is the form of P horizontal verb P cup Q. ఇదే అవ్వచ్చు లేదా ఆర్, ఓకేనా, ఆర్ రైనింగ్ నౌ. సో దిస్ ఈస్ ద ఎడిషన్ రూల్. ఈ రకంగా రాస్తామాట ఇన్ఫరెన్స్ రూల్ని. పి అనేది ఏంటి, ఇట్ ఈస్ బిలో ఫ్రీజింగ్. క్యూ అనేది ఏంటి, ఇట్ ఈస్ రైనింగ్ నౌ. అంటే ఏంటి, మామూలుగా నువ్వు ఒక దాంట్లో చెప్పావు, నువ్వు ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చావు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని హారిజాంటల్ బార్ నుంచి సెపరేట్ చేసి అప్పుడు ఏం రాస్తాము, పైన పి అంటే ఏంటి ఇచ్చినది బిలో ఫ్రీజింగ్ నౌ రాసి కింద రెండు ఆప్షన్స్ రాస్తున్నాం. అంటే పి అనేది ఏంటి బిలో ఫ్రీజింగ్, క్యూ అనేది ఏంటి ప్రిపోజిషన్ ఆఫ్ రైనింగ్ నౌ. సో దిస్ ఈస్ ద ఎడిషన్ రూల్. సో ఈ రకంగా రాస్తామాట ఇన్ఫరెన్స్. ఇట్ ఈస్ బిలో ఫ్రీజింగ్ అండ్ రైనింగ్ నౌ అంటే ఏంటి, అయితే బిలో ఫ్రీజింగ్ అండ్ రైనింగ్ నౌ రెండు రాస్తున్నాం అంటే ఏంటి, రెండు జరుగుతున్నాయి. దెన్ దిస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఫార్మ్ అనేది క్యాప్లో రాస్తే కనుక రెండు జరుగుతున్నాయి. మెయిన్గా ఏం జరుగుతుంది, ఫస్ట్గా ఏముంది బిలో ఫ్రీజింగ్ అంటే ఆర్గ్యుమెంట్ అనేది సింప్లిఫికేషన్ రూల్లో రాసామన్నమాట. నెక్స్ట్, ఇఫ్ జాన్ హ్యాస్ బీ ఇన్ క్యాలిక్యులస్ హీ విల్ గ్రాడ్యుయేట్ ఇఫ్ జాన్ హ్యాస్ ఏ బీ ఇన్ క్యాలిక్యులస్ హీ విల్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, క్యాలిక్యులస్లో వాడు బీ అనే ర్యాంక్ తెచ్చుకుంటే హీ విల్ గ్రాడ్యుయేట్ అతను గ్రాడ్యుయేట్ అవుతాడు. జాన్ హ్యాస్ బీ ఇన్ క్యాలిక్యులస్ దేర్ ఫార్ హీ విల్ గ్రాడ్యుయేట్ అంటే పి అనేది ఏం తీసుకోవచ్చు, ఇక్కడ పి అనే స్టేట్మెంట్ జాన్ హ్యాస్ బీ ఇన్ క్యాలిక్యులస్. క్యూ అనేది ఏం తీసుకోవచ్చు, హీ విల్ గ్రాడ్యుయేట్ అంటే ఆర్గ్యుమెంట్ని ఏ రకంగా తీసుకోవచ్చు, పి ఇంప్లైస్ క్యూ పి అనేది చేస్తే ఆఖరికి ఏం మిగులుతుంది, హీ విల్ గ్రాడ్యుయేట్ అంటే రెండు జరగాలి. అంటే బి అనేది తెచ్చుకుంటే హీ విల్ గ్రాడ్యుయేట్ అంటే కంక్లూషన్ ఏంటి ఇక్కడ, హీ విల్ గ్రాడ్యుయేట్. దాన్ని మోడస్ పొనీనస్ అని అంటాం అన్నమాట. సో దిస్ ఈస్ ద రైటింగ్ అబౌట్ ద రైటింగ్ ఆఫ్. నెక్స్ట్, ఇఫ్ కొన్ని చూద్దాం. ఇఫ్ హ్యారీ ఈజ్ ఎ డెంటిస్ట్ then Harry drills the tooth. Harry does not drill teeth. ఓకేనా, therefore Harry is not a dentist. If Harry is dentist then Harry drills teeth అంటే ఏం చెప్తున్నాడు, అతను హ్యారీ గనక డెంటిస్ట్ అయితే అతను పళ్ళకు సంబంధించినవన్నీ డ్రిల్ చేయగలడు. కానీ హ్యారీ డస్ నాట్ డ్రిల్ టీత్, దేర్ఫోర్ హ్యారీ ఈజ్ నాట్ ఏ డెంటిస్ట్. అతను డ్రిల్ చేయలేడు అంటే అతను ఏం కాదు, డెంటిస్ట్ కాదన్నమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, పి అనే ప్రపోజిషన్ హ్యారీ ఈజ్ ఏ డెంటిస్ట్. క్యూ అనేది ఏం తీసుకోవచ్చు, హ్యారీ డ్రిల్స్ టీత్ అని తీసుకోవచ్చు. అంటే ఏం తీసుకోవచ్చు, దెన్ దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మ్ పి ఇంప్లైస్ క్యూ కింద రాసుకుంటే నెగేషన్ క్యూ అంటే నెగేషన్ పి అవుతుంది. నెగేషన్ క్యూ అంటే ఏంటి, అతను డ్రిల్ చేయలేడు కదా, అంటే డ్రిల్ చేయలేడు అంటే దాని కంక్లూషన్ ఏంటి, అతను కంక్లూషన్ ఏంటి, ఇప్పుడు పి ఇంప్లైస్ క్యూ అంటే పి అనేది ఏంటి, హ్యారీ డెంటిస్ట్ అయితే క్యూ అనేది ఏంటి, ప్రపోజిషన్ ఏంటి, హ్యారీ డ్రిల్స్ టీత్. కానీ ఇక్కడ ఏం తీసుకున్నాడు వాడు, హ్యారీ డజంట్ డ్రిల్ టీత్ అంటే అతను డ్రిల్ చేయలేడు అంటే దాని అర్థం ఏంటి, అతను డెంటిస్టే కాదు, అంతే కదా. సో దిస్ ఈస్ ద మెయిన్ అంటే మోడస్ టోలెన్స్ అనే ఇదే కండిషన్ని తీసుకుందాం. నెక్స్ట్, ఎయిదర్ ఎలిఫెంట్స్ ఆర్ బ్లాక్ ఆర్ మంకీస్ ఆర్ గ్రీన్. ఎలిఫెంట్స్ ఆర్ గ్రే, దేర్ఫోర్ మంకీస్ ఆర్ గ్రీన్. అంటే ఎయిదర్ అంటే ఎలిఫెంట్స్ బ్లాక్లో ఉంటాయి, మంకీస్ గ్రీన్లో ఉంటాయి, లేదా ఎలిఫెంట్స్ గ్రేలో ఉన్నాయి అంటే మంకీస్ గ్రీన్ అని చెప్తున్నాడు. దేర్ఫోర్ పి అనేది ఏంటి, ఎలిఫెంట్స్ ఆర్ బ్లాక్ వాడు ఇచ్చిన ప్రకారం రాసుకుందాం. క్యూ అనే స్టేట్మెంట్ ఏం తీసుకుందాం, మంకీస్ ఆర్ గ్రీన్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ని ఫామ్లో రాయండి. ఎయిదర్ ఆర్ అంటే పి ఆర్ క్యూ అంటే ఎలిఫెంట్స్ ఆర్ బ్లాక్ ఆర్ మంకీస్ ఆర్ గ్రీన్. కానీ మంకీస్ అనేది ఏం చేయొచ్చు, ఎలిఫెంట్స్ గ్రే అని అంటున్నాడు. కానీ నువ్వేమంటున్నావు, ఎలిఫెంట్స్ అనేది ఏమంటున్నావు, బ్లాక్ అంటున్నావు. అంటే నెగేషన్ పి కదా, బ్లాక్ వేరు గ్రే వేరు కదా. సో అప్పుడు ఏమవుతుంది, క్యూ అనేది వస్తుంది. అంటే క్యూ అనేది ఏమవుతుంది, గ్రీన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ డిస్జంక్టివ్ సిలోజిమ్. ఇఫ్ మేరీ ఈజ్ ఎ సీనియర్ దెన్ మేరీ వేర్స్ ఎ పిన్. ఇఫ్ మేరీ వేర్స్ ఎ పిన్ దెన్ మేరీ విల్ గ్రాడ్యుయేట్. అంటే ఏంటి, మేరీ సీనియర్ అయితే ఒక పిన్ అనేది మేరీ వేర్ చేస్తుంది. అయితే మేరీ ఒక పిన్ వేర్ చేస్తుంది అంటే పెట్టుకుంది, దెన్ మేరీ విల్ గ్రాడ్యుయేట్. దేర్ఫోర్ ఇఫ్ మేరీ ఈజ్ ఎ సీనియర్ దెన్ మేరీ విల్ గ్రాడ్యుయేట్.
అంటే మేరీ అనేది సీనియర్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే పిన్ పెట్టుకున్నది అది కాదు కదా, మనం చదువుకోవాలి, మనం సీనియర్ అవ్వాలి, జూనియర్ అవ్వాలి, ఆ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందుకోవాలి, సీనియర్ అవ్వచ్చు, జూనియర్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మేరీ ఈజ్ ఏ సీనియర్, పీ కింద తీసుకున్నాం. మేరీ వేర్స్ ఏ పిన్, అది క్యూ కింద తీసుకుందాం. ఆర్ మేరీ విల్ గ్రాడ్యుయేట్. దెన్ దిస్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ఫామ్ అంటే ఏంటి, పీ ఇంప్లైస్ క్యూ. మేరీ సీనియర్ అయితే మేరీ వేర్స్ ఏ పిన్, మేరీ వేర్స్ ఏ పిన్ అయితే దెన్ ఏమవుతుంది, మేరీ విల్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు మనకి హైపోథెటికల్ పైన టేబుల్లో ఉన్న దాని ప్రకారం తీసుకుంటే పీ ఇంప్లైస్ ఆర్, సరిపోయిందా లేదా? అంటే పీ అంటే ఏంటి, ప్రపోజిషను మేరీ ఈజ్ ఏ సీనియర్, అండ్ ఆర్ అంటే ఏంటి, మేరీ విల్ గ్రాడ్యుయేట్. ఈ రకంగా మనం తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. చెక్ ద వెలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇలా ఈ రకంగా ఇస్తాడు, మీరు చూడండి ఒకసారి. ఇఫ్ రామ్ హ్యాస్ కంప్లీటెడ్ BE, కంప్యూటర్ సైన్స్ ఆర్ MBA, దెన్ హీ ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ గుడ్ జాబ్. అంటే ఏంటి, కంప్లీటెడ్ రామ్ అనేవాడు కంప్లీట్ చేస్తే కంప్యూటర్ సైన్స్లో కానీ MBA కానీ చేస్తే, దెన్ హీ ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ ఎ గుడ్ జాబ్, అతనికి గుడ్ జాబ్ వస్తుందని ఒక ఎష్యూరెన్స్ అనేది ఉంటుంది. ఇఫ్ రామ్ ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ ఎ గుడ్ జాబ్, హీ ఈజ్ హ్యాపీ, రామ్ ఈజ్ నాట్ హ్యాపీ. అంటే ఏంటి, ఒక ఎష్యూర్ అయితే అతను ఎవరైనా ఎష్యూర్ చేయగలిగితే గుడ్ జాబ్ గురించి అతను హ్యాపీగా ఉంటాడు, లేదంటే అతను హ్యాపీగా ఉంటాడు. దేర్ఫోర్ ఇప్పుడు రాయండి చూడండి, రామ్ హ్యాస్ కంప్లీటెడ్ BE, దేర్ఫోర్ రామ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ MBA. అంటే MBA అనేది అతను చేయలేదు. రామ్ హ్యాస్ కంప్లీటెడ్ BE కంప్యూటర్ సైన్స్ డిగ్రీ. ఆ క్యూ అనేది ఎలా తీసుకుంటాము, రామ్ ఈజ్ కంప్లీటెడ్ ఆఫ్ MBA. ఆర్ అనేది ఎలా తీసుకున్నాము, రామ్ ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ గుడ్ జాబ్, అండ్ ఎస్ అనేది ఏంటి, రామ్ ఈజ్ హ్యాపీ. అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ వన్ పీకప్ అయితే రెండు జరగాలి. రామ్ అనేది BE కంప్లీట్ చేసిన MBA కంప్లీట్ చేసిన అతనికి గుడ్ జాబ్ వస్తుంది, అదే కదా దీని అర్థము. ఇప్పుడు మరలా దాన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఆర్ ఇంప్లైస్ ఎస్ అనేది ఏం చేయొచ్చు అంటే, ఆర్ ఇంప్లైస్ ఎస్ అంటే ఏంటి, ఆర్ అనేది ఏంటమ్మా ఇక్కడ, రామ్ ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ ఏ గుడ్ జాబ్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, రామ్ ఈజ్ హ్యాపీ, అంతే కదా, రామ్ ఈజ్ హ్యాపీ. అదేవిధంగా పీ కప్ క్యూ టెండ్స్ టు ఆర్ అంటే ప్రెమిస్ 1. ఆర్ ఇంప్లైస్ ఎస్ అంటే ఆర్ అనేది ఏంటి, రామ్ ఈజ్ ఎష్యూర్డ్ ఆఫ్ గుడ్ జాబ్, ఎస్ అనేది ఏంటి, రామ్ ఈజ్ హ్యాపీ. సో ప్రిమైస్ 2. హైపోథెటికల్ ఏమవుతుంది, అంటే రామ్ అనేవాడు BE కంప్లీట్ చేసి MBA కంప్లీట్ చేస్తే అతను హ్యాపీగా ఉంటాడు, అదొకటి. తర్వాత రామ్ ఈజ్ నాట్ హ్యాపీ, నెగేషన్ ఎస్. నెగేషన్ ఆఫ్ పీ కప్ క్యూ అంటే ఏంటి, అతను BE కంప్లీట్ చేయలేదు, MBA కంప్లీట్ చేయలేదు, అదేవిధంగా BE కంప్లీట్ చేయలేదు, క్యాప్ మరియు MBA కూడా కంప్లీట్ చేయలేదు. అంటే ఇవన్నీ ప్రిమైస్ హైపోథెటికల్, ఇదేమో ప్రిమైస్ 3 మాడ్యూస్ టాలెన్స్. అదేవిధంగా ఇవన్నీ మాట యూజింగ్ సింప్లిఫికేషన్ ఆఫ్ యూజింగ్ ఇది. సో ఈ రకంగా రాస్తాం అన్నమాట మొత్తం అవన్నీను. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫరెన్స్ రూల్స్. ఇప్పుడు చూడండి, సెవెరల్ కామన్ ఫెలాసీస్ అరైజ్ ఇన్ ద ఇన్కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ ఫెలాసీస్ అనేవి గ్యాదర్ అవుతాయి. దీస్ ఫెలాసీస్ రిజెంబల్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ బట్ ఆర్ బేస్డ్ ఆన్ కాంటేజినియస్ రేదర్ దాన్ టాటాలజీస్. అంటే టాటాలజీస్ కన్నా ఎక్కువగా కాంటిజెన్సీస్లో ఎక్కువగా ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపోజిషన్ కనుక తీసుకుంటే, ఈ స్టేట్మెంట్ తీసుకుంటే అది ఫాల్స్ ఉంటుంది, ట్రూ ఉంటుంది, రెండూ ఉంటాయి, అంటే ఒకటే ఇదిగా ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫరెన్స్. మెయిన్ ఇప్పుడు కరెక్ట్గా చూడండి, ఇప్పుడు